వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో సిటీ పవర్ వాళ్ళు రిలీజ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అవేంటంటే టాప్ స్పీడ్ ఎంత ఇస్తుంది, రేంజ్ ఎంత, ఛార్జింగ్ టైం ఎంత టైం పడుతుంది, బ్యాటరీ కెపాసిటీ ఎంత, దీనికి మోటార్ పవర్ ఏంటిది, ఇంకా చాలా విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఫ్రంట్ నుంచి చూసుకుంటే మనకి 4 LED లైట్స్ అయితే పెట్టారు. 4 కూడా ఫోకస్ లైట్స్ కాబట్టి మనకి రాత్రిలు ప్రయాణం చేసినప్పుడు వైడ్ రేంజ్లో అయితే మనకి కవర్ చేస్తుంది, ఇబ్బంది అయితే అసలే ఉండదు. 4 కూడా LED లైట్ కాబట్టి మనకు ఫోకస్ లైట్ అయితే ఇస్తుంది అనమాట. ఆ విధంగా దీనికి సెట్ చేశారు. మధ్యలో ఉన్న లైట్ అయితే ఎక్కువ దూరం కవర్ చేస్తుంది. ఫ్రంట్ లైట్ అయితే మనకి వెడల్పు అయితే ఎక్కువ విడ్త్ కవర్ చేస్తుంది అనమాట. ఇది లైట్ మనకి ఫ్రంట్లో మనకి డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు, డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వలేదు. ఫ్రంట్లో మనకి డ్రమ్ బ్రేక్ ఇచ్చారు, డిస్క్ బ్రేక్ ఇవ్వలేదు. అదొకటి ఇది స్పెసిఫిక్గా అయితే ఉన్నది. మనకి సీట్ చూసుకుంటే మనకి ఇద్దరు ఈజీగా ప్రయాణం చేయవచ్చు. మనకి ఇది డిస్ప్లే అయితే మనకి 8 ఆకారంలో ఉంటుంది. దీంట్లో మనకి లెఫ్ట్ కానీ రైట్ కానీ ఇండికేటర్ వేసినప్పుడు అది మనకి బ్లింక్ అవుతుంటుంది. అందులో మనం ఎంత స్పీడ్ వెళ్తున్నాము అనేది కూడా దాంట్లో చూపిస్తుంది అన్నమాట. దాంట్లో అది డిస్ప్లేలో ఆ డిస్ప్లే అయితే 8 ఆకారంలో ఉంటుంది. ఇది LED డిస్ప్లే కాదు, నార్మల్ ఓల్డ్ మోడల్కి ఉంటుంది కదా, ఆ మోడల్లో దీనికి డిజైన్ అయితే చేశారు. మనకి దీనికి ఫిజికల్ కీ తోటి ఓపెన్ చేయాలి. ఫిజికల్ కీ పెట్టి మనం ఓపెన్ చేసుకోవచ్చు. మొబైల్ కనెక్టివిటీ యాప్ అనేది దీనికి ఏం డెవలప్ చేయలేదు, మొత్తం ఓల్డ్ మోడల్ లాగా డెవలప్ చేశారు. మనకి బ్యాక్ సైడ్లో మనకి డ్యూయల్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. డ్యూయల్ సస్పెన్షన్ ఉండడం వల్ల మనకి రైడ్ చేస్తున్నప్పుడు స్మూత్ రైడింగ్ అయితే ఎక్స్పీరియన్స్ వస్తుందన్నమాట. మనం ఎంత స్పీడ్ వెళ్ళినా కూడా అది స్ప్రింగ్ యాక్షన్ అయితే మంచిగా అనిపిస్తుంది, ఇబ్బంది అయితే ఏముండదు. ఇద్దరు ఈజీగా కూర్చొని ప్రయాణం చేయవచ్చు. దీని ఛార్జింగ్ పాయింట్ వచ్చేసేమో సీట్ కింద అమర్చారు. ఒకసారి ఛార్జింగ్ పెడితే మనకి 120 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఒకసారి ఛార్జింగ్ పెడితే 120 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చు అన్నమాట. దీని బ్యాటరీ కెపాసిటీ ఏమో 3.5 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ అయితే అమర్చారు. పెద్ద బ్యాటరీ కాబట్టి 60 కిలోమీటర్ల స్పీడ్ తోటి 120 కిలోమీటర్ల వరకు మనం ప్రయాణం చేయవచ్చు. ఇందులో ఇంకా బెనిఫిట్ ఏంటంటే ఛార్జింగ్ మొత్తం అయిపోయింది అనుకోండి, అట్లీస్ట్ ఒక 40 మినిట్స్ మనం ఛార్జింగ్ పెట్టుకున్నట్లయితే ఒక 40 కిలోమీటర్లు గంటకి 25 కిలోమీటర్ల స్పీడ్ తోటి 40-50 కిలోమీటర్లు ఈజీగా ప్రయాణం చేయవచ్చు. అది ఒకటి బెనిఫిట్ అయితే ఉన్నది దీంట్లో. దీని మోటార్ పవర్ వచ్చేసేమో 1900 వాట్స్ మోటార్ పవర్ అయితే ఇచ్చారు. దీనికి బ్యాక్ సైడ్ అయితే డ్యూయల్ టెలిస్కోప్ సస్పెన్షన్ పెట్టారు. డ్యూయల్ సస్పెన్షన్ పెట్టారు. మనకి బ్యాక్ సైడ్లో మనకి డిస్క్ బ్రేక్ అయితే పెట్టారు. ఫ్రంట్లో మనకి డ్రమ్ బ్రేక్ అయితే అమర్చారనమాట దీనికి. ఇంకా మనకి ఫుట్ స్పేస్, లెగ్ స్పేస్ అంటాం కదా కాలు పెట్టుకోవడానికి, అదైతే మనకి ఒక చిన్న తక్కువ స్పేస్ అయితే ఉంది. మనకి బూట్ స్పేస్, సీట్ కింద స్పేస్ ఉంటుంది కదా, అదైతే మనకి 32 లీటర్స్ కెపాసిటీ కలిగిన స్పేస్ అయితే పెద్దగా ఇచ్చారు. మనకి ఒక హెల్మెట్ పెట్టుకోవచ్చు, ఇంకేమైనా లగేజ్ కూడా మనం పెట్టుకోవడానికి అయితే అనుకూలంగా అయితే పెట్టారు వాళ్ళు. అది మొత్తానికైతే ఇది సిటీ పవర్ వాళ్ళు రిలీజ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఈ వెహికల్ అయితే ఇండియాలో అయితే అందుబాటులో లేదు, చైనాలో అందుబాటులో ఉన్నది. అందుకని దాని ధర ఎంత అయితే నేను కనుక్కోలేదు. ఎందుకంటే ఇండియాలో దొరకదు కాబట్టి చైనాలో దొరుకుతుంది ఈ వెహికల్. ఇదన్నమాట చైనా వాళ్ళు రిలీజ్ చేసిన సిటీ పవర్ మోటార్ ఎలక్ట్రిక్ వెహికల్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.